వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి 6 జాబ్ అప్డేట్స్. ఫస్ట్ కంపెనీ వచ్చేసి గూగుల్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. యాజ్ యూజువల్గా అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో మీరు చెక్ చేసుకోవచ్చు జాబ్ యొక్క డిస్క్రిప్షన్. అలానే ఇక్కడ కూడా బ్రీఫ్గా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంది, చెక్ చేసుకోండి. లొకేషన్ కిందకు వస్తే లొకేషన్స్ అనేవి మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి, ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్ అలానే లెస్ దెన్ 1 year ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. స్టార్ట్ డేట్ వచ్చేసి March 2027. అండ్ ఆల్సో రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ కూడా గూగులే, అది వచ్చేసి బిజినెస్ మార్కెటింగ్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. యాజ్ యూజువల్గా అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో మీరు జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూడొచ్చు. అండ్ లొకేషన్ కూడా ఇక్కడ ఇచ్చాను, చెక్ చేసుకోండి. లెస్ దెన్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ గూగుల్ డేటా అనలిస్ట్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. యాజ్ యూజువల్గా అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేసుకోండి. సో ఇక్కడ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూస్తారు. అలానే నా బ్లాగ్లో కూడా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేసుకోండి. లెస్ దాన్ 1 year ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, సేమ్ దీనికి కూడా. అలానే రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఉంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ రూపే అండ్ ప్రోడక్ట్ ఇంటర్న్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి మీరు ఫిల్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి 6 months ఇంటర్న్షిప్, 25,000 అనేది స్టైఫండ్ కిందకు వస్తుంది. అండ్ ఆల్సో గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు ఎలిజిబుల్, ఫ్రెషర్స్ ప్రజెంట్ 2026 పాస్డ్ అవుట్స్ వాళ్ళు అప్లై చేసుకోండి. రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ బైనరీ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్డ్ ఏఐ ఇంజనీర్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూడొచ్చు. నా బ్లాగ్లో కూడా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంది, చూసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఇంటర్న్షిప్ 3 months ఉంటుంది. బెంగళూరు అనేది లొకేషన్. ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా పెయిడ్ ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్లో అమౌంట్ అనేది బేస్డ్ ఆన్ ద కంపెనీ అమౌంట్ అనేది వస్తుంది. రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఎక్కడ ఉంది, చెక్ చేసుకొని అప్లై చేసుకొని. నెక్స్ట్ కంపెనీ V4.ac అండ్ అప్లికేషన్ లింక్ ఇది. యాజ్ యూజువల్గా అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు జాబ్ యొక్క డిస్క్రిప్షన్. నా బ్లాగ్లో కూడా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో రోల్ వచ్చేసి అసోసియేట్ డేటా ఇంజనీర్ అండ్ అసోసియేట్ డేటా సైంటిస్ట్. అండ్ బెంగళూరు అనేది లొకేషన్. 3 months ఉంటుంది ఇంటర్న్షిప్, 25-26 పాస్డ్ అవుట్. సో ఇంటర్న్షిప్ తర్వాత దీన్ని ఫుల్ టైమ్లా కన్వర్ట్ చేస్తారు. 5.2 LPA ఉంటుంది, ప్లస్ 12,000 అనేది అకామిడేషన్ అలవెన్సెస్. అండ్ 15,000 వచ్చేసి స్టైఫండ్ కిందకు వస్తుంది, 12,000 అనేది అకామిడేషన్ అలవెన్సెస్. నెక్స్ట్ ఇది వచ్చేసి రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఇవనేటివి నా ఛానల్స్. ఈ ఛానల్స్ని ఫాలో చేయండి. అలానే ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో.